మీ దగ్గర ఒక టైం మెషిన్ ఉంటే మీరు ఏ సంవత్సరానికి వెళ్ళాలనుకుంటారు? ఆలోచించండి. కానీ ఒక్కసారి 2010కి వెళ్ళగలిగితే మీరు ఏం చేస్తారు? నేనైతే హైదరాబాద్లో ఇల్లు కొంటాను. 2010లో హైదరాబాద్లో ఒక 2 BHK ఫ్లాట్ ధర ఎంత ఉండేదో తెలుసా? ప్రముఖ ఏరియాల్లో కూడా కేవలం 30 లక్షలు, 40 లక్షలు అంతే. అప్పుడు చాలామంది అనుకున్నారు, ఇంకా కొంచెం ఆగితే ధరలు పడిపోవచ్చు, తక్కువకే దొరుకుతాయి, అప్పుడు కొందాం అని. మీలో చాలామంది అలా అనుకొని ఉంటారు. కానీ ఆలస్యం చేసిన వాళ్ళు వాళ్ళ కళ్ళు తెరిచేసరికి ఏమైందో తెలుసా? 2026 అదే ఫ్లాట్ ధర 1,20,00,000, 1,50,00,000, కొన్ని చోట్ల 2 కోట్లు దాటింది. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 15 సంవత్సరాల్లో 3 రెట్లు, 4 రెట్లు, కొన్ని చోట్ల 5 రెట్లు గ్రోత్. ఇది కేవలం డబ్బు పెరగడం కాదు, ఇది కొంతమంది మిస్ అయిన అవకాశం, మరో కొంతమంది అందిపుచ్చుకున్న అవకాశం. ఈ వీడియోలో మనం టైం మిషన్ ఎక్కి 2010కి వెళ్ళి అప్పటి ప్రాపర్టీ ప్రైసెస్ చూసి మళ్ళీ 2026కు వద్దాం. ఏ ప్రాంతాలు భారీగా పెరిగాయి, ఇంకా భవిష్యత్తులో ఏమవుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా 2010లోకి వెళ్దాం. ఆ సమయంలో హైదరాబాద్ ఐటీ సెక్టర్ ఇంకా డెవలప్ అవుతుంది. ప్రధాన ఐటీ హబ్స్ అంటే హైటెక్ సిటీ మరియు గచ్చిబౌలి మాత్రమే. మీరు నేటి మాదిరిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో భారీ భవనాలు చూడలేరు. అది అప్పుడు కేవలం కల మాత్రమే. అప్పటి సగటు అపార్ట్మెంట్ ధరలు చూస్తే నమ్మడం చాలా కష్టం. గచ్చిబౌలిలో స్క్వేర్ ఫీట్ ధర కేవలం 4,000, కొండాపూర్లో జస్ట్ 3,500, మాదాపూర్లో 3,000 నుంచి 3,500 రూపాయలు మాత్రమే. హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా 4,500 నుంచి 5,000 దాటేది కాదు. అంటే 1,500 స్క్వేర్ ఫీట్ మంచి ఫ్లాట్ మీకు 45 లక్షల నుంచి 60 లక్షల లోపే దొరికేది. అప్పుడు మనం ఏం ఆలోచించేవాళ్ళం? ఇంత దూరం నుంచి హైటెక్ సిటీకి రోజు ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయడం కష్టం, ఇక్కడ ఇల్లు ఎవరు కొంటారు అని. కానీ ఇప్పుడు అవే ప్రాంతాలు నేడు సెంట్రల్ లొకేషన్స్గా మారాయి. ఇప్పుడు 2026కి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పుడు 4,000 చదరపు అడుగు ఉన్న ప్రాంతాలు నేడు 11,000 నుంచి 13,000 దాటాయి. 3 రెట్లు పైగా పెరుగుదల. అంటే 1,500 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ధర 45 లక్షల నుంచి 1,65,00,000కు చేరుకుంది. మరి ఎక్కడెక్కడ ఎంత పెరిగిందో ఒక్కసారి లెక్కలు చూద్దాం. గచ్చిబౌలి 2010లో పెర్ స్క్వేర్ ఫీట్ 4,000 రూపాయలు ఉండేది. అదే 2026లో 11,000 నుంచి 13,000 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్ అయింది. ఇక్కడ గ్రోత్ చూస్తే 3 టైమ్స్ పెరిగింది. నెక్స్ట్ కొండాపూర్ 2010లో 3,500 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్ ఉండేది. అదే 2026లో 9,500 నుంచి 10,500 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ కూడా గ్రోత్ 3 టైమ్స్ పెరిగింది. మాదాపూర్లో 2010లో 3,000 నుంచి 3,500 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్ ఉండేది. 2026లో 9,000 నుంచి 11,000 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ కూడా గ్రోత్ 3 టైమ్స్. ఇవన్నీ బాగున్నాయి, కానీ అసలు స్టార్ ఎవరో తెలుసా? కోకాపేట్. ఇది గ్రేటెస్ట్ సక్సెస్ స్టోరీ. 2010లో కోకాపేట్ అంటే ఒక పల్లెటూరు, చుట్టూ పొలాలు, మట్టి రోడ్లు, చిన్న చిన్న ఇల్లు. ప్లాట్స్ ధరలు కూడా అంతగా లేవు. అక్కడ పెద్దగా అపార్ట్మెంట్లు కూడా ఎక్కువగా లేవు. ధరలు అడిగితే స్క్వేర్ ఫీట్ 2,000 నుంచి 3,000 రూపాయలు మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు 2025లో కోకాపేట్ హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన లగ్జరీ జోన్గా మారింది. 2026లో కోకాపేట్ ధరలు 10,000 నుంచి 13,000 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. అంటే ఇక్కడ గ్రోత్ 4 టైమ్స్ నుంచి 5 టైమ్స్ పెరిగింది. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. 2012లో ఒక ఇన్వెస్టర్ కోకాపేట్లో 40 లక్షలకు ఒక ఫ్లాట్ కొన్నాడు అనుకోండి. 2026 నాటికి అదే ఫ్లాట్ విలువ 1,60,00,000. అంటే 1,20,00,000 లాభం కేవలం 14 ఏళ్లలో. ఇదే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాజిక్. కోకాపేట్ ఎందుకు ఇంత పెరిగింది? 3 కారణాలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉండడం, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, భారీ స్థాయిలో లగ్జరీ ప్రాజెక్టులు రావడం.
కోకాపేట్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భారీ గ్రోత్ను రికార్డు చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్సింగి తీసుకుంటే 2010లో నార్సింగి అంటే కూడా ఇలాంటి స్థితే. అక్కడ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వచ్చేసి 2500 నుంచి 3500 రూపాయలు మాత్రమే. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉండడం వల్ల 2026 నాటికి నార్సింగి ధరలు పెర్ స్క్వేర్ ఫీట్ 10,000 రూపాయలు దాటాయి. అంటే దాదాపు 3 నుంచి 4 రెట్ల పెరుగుదల. అలాగే తెల్లాపూర్ చూసుకుంటే తెల్లాపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2010లో ఇక్కడ ధరలు 2000 నుంచి 3000 రూపాయలు పెర్ స్క్వేర్ ఫీట్ మాత్రమే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉండడం, ఓఆర్ఆర్ కనెక్టివిటీ మరియు క్రమంగా వస్తున్న ఐటీ కంపెనీల ప్రభావంతో 2026 నాటికి తెల్లాపూర్ ధరలు 7,500 నుంచి 9,000 పెర్ స్క్వేర్ ఫీట్కు చేరుకున్నాయి. 15 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంత భారీగా పెరగడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. నంబర్ 1, ఐటీ ఇండస్ట్రీ ఎక్స్ప్లోజన్. 2010 తర్వాత హైదరాబాద్కి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ ఇవన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఐటీ జాబ్స్ పెరిగితే ఇళ్ల డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. లక్షల మంది యువత ఉద్యోగాల కోసం వచ్చారు. వాళ్ళకి ఇల్లు కావాలి. డిమాండ్ పెరిగితే ధరలు పెరగడం సహజమే. నంబర్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ విస్తరణ, ఐటీ కారిడార్ డెవలప్మెంట్ ఇవన్నీ ప్రాపర్టీ ప్రైసెస్ పెరగడానికి ప్రధాన కారణాలు. ఓఆర్ఆర్ వల్ల ఒకప్పుడు దూరంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు సిటీతో అనుసంధానమయ్యాయి. నంబర్ 3, తెలంగాణ ఏర్పాటు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్పై కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది. పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా గ్రోత్ ఉందా? ఇప్పుడు ఇల్లు కొంటే మళ్ళీ 3 times 4 times రావడానికి అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ ఇంకా గ్రోత్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడే శాచురేషన్ దశకు చేరుకోలేదు. ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది. అయితే ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్స్ ఏంటి అంటే, ఐటీ ఎక్స్పాన్షన్, కొత్త కంపెనీలు వస్తూనే ఉన్నాయి. మెట్రో ఫేజ్ 2 ఇది మరిన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఇది సిటీని మరింత విస్తరింపజేస్తుంది. న్యూ టెక్ పార్క్స్ వీటి వల్ల ఉద్యోగాల కొత్త కేంద్రాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఫ్యూచర్లో స్ట్రాంగ్ గ్రోత్ చూపించే ప్రాంతాలు చూస్తే తెల్లాపూర్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాక్సిమిటీ, కొల్లూరు విల్లా డెవలప్మెంట్స్, ఆదిబట్ల ఏరోస్పేస్ అండ్ ఐటీ పార్క్, షాద్నగర్ ఎయిర్పోర్ట్ అండ్ ఫార్మాసిటీ ప్రభావం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రియల్ ఎస్టేట్లో ప్రైస్ అప్రిసియేషన్ గ్యారంటీ ఉండదు. అంతా బాగానే ఉంటుందని లేదు. కొన్ని ప్రాంతాలు ఎదగకపోవచ్చు, కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవచ్చు. అందుకే కొనుగోలు చేసే ముందు తప్పకుండా వెరిఫై చేసుకోవాలి. హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ ఉందా, లేకపోతే అది చట్టవిరుద్ధం. క్లియర్ ల్యాండ్ టైటిల్ ఉందా, ఎలాంటి కోర్టు కేసులు లేవు కదా అనేది చెక్ చేసుకోవాలి. జోనింగ్ రెగ్యులేషన్స్ ఏమిటి, అక్కడ నిర్మించుకోవడానికి అనుమతి ఉందా. ఒక్కసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే లక్షల నష్టాన్ని తప్పించుకోవచ్చు. 2010లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా అఫోర్డబుల్గా ఉండేది. కానీ 2026 నాటికి చాలా ప్రాంతాల్లో 3 times నుంచి 5 times వరకు గ్రోత్ నమోదైంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్ట్రెంగ్త్ను చూపిస్తుంది. అయితే ఈ 15 ఏళ్లలో నేర్చుకున్న పాఠం ఏంటి? రియల్ ఎస్టేట్లో టైమింగ్ చాలా ముఖ్యం. ధరలు పడిపోతాయని ఎదురు చూడకూడదు. మంచి లొకేషన్లో మంచి ప్రాజెక్టులో సరియైన సమయంలో పెట్టుబడి పెట్టాలి. హైదరాబాద్ ఐటీ గ్రోత్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల భవిష్యత్తులో కూడా ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకటిగా కొనసాగే అవకాశం ఉంది. 2010లో మిస్ అయిన అవకాశాలు 2026లో మళ్ళీ మన ముందు వస్తున్నాయి. కానీ ఈసారి వేరే ప్రాంతాల్లో. వాటిని గుర్తించి సరియైన నిర్ణయం తీసుకోవడం మన చేతిలోనే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.